భారత్ పాక్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 3 ఇళ్లు ధ్వంసమయ్యాయి, 2 షాపులు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు, 2 గాయాలయ్యాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి పూంచ్ సెక్టార్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కళ, దీపిక, దాదాపు మనం ఏదైతే నిన్న పూంచ్ సెక్టర్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిపినటువంటి దాడుల్లో ముఖ్యంగా పూంచ్ సెక్టర్లో కొన్ని ప్రాంతాలు చాలా నేలమట్టమయ్యాయి. అందులో ఒకటి ఇక్కడ మనకు ఏదైతే ఉదయం 9:30 గంటల సమయంలో జరిగినటువంటి ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఏదైతే మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే నిన్న జరిగినటువంటి బ్లాస్టింగ్ సంబంధించిన సమయంలో మొత్తం అంతా కూడా దానికి సంబంధించిన గన్కి సంబంధించిన శిథిలాలంతా కూడా నిన్న ఈ ఇంటి పైన నిన్న ఏదైతే ఫైరింగ్ అయ్యింది ఆ ఫైరింగ్ సమయంలో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కూడా దాదాపు ఒక 3 ఇండ్లు కూడా నేలమట్టం అయ్యాయి. అయితే ఎవరైతే బాల్కనీలో ఉన్నటువంటి వ్యక్తులకి అది తాకడంతో స్పాట్లోనే వాళ్ళు మరణించడం జరిగింది. అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ ఘటనతో మొత్తం అంతా కూడా ఈ ప్రాంతంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి స్పాట్లో చనిపోవడంతో చాలా కోపంతో ఉన్నారు. ప్రస్తుతము ఏదైతే నిన్న బ్లాస్టింగ్ అయినటువంటి ఏదైతే ఫైర్ అయినటువంటి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో దానికి సంబంధించినటువంటి శిథిలాలంతా కూడా తాకడంతో లోపల ఆ వ్యక్తి ఉన్నాడు. అంటే నిన్న ఏదైతే సంఘటన జరిగినప్పుడు ఇక్కడ అంతా కూడా క్లోజింగ్గా ఉన్నాయి, మొత్తం అన్ని షాప్స్ అంతా కూడా. ఆ వ్యక్తి డోర్ క్లోజ్ చేసి మరి లోపల ఉంటే కూడా దానికి సంబంధించినటువంటిది బైజీ ఆపార్చలో ఏదైతే ఫైరింగ్ డోర్ క్లోజ్ అయినప్పుడు కూడా లోపల ఆ వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ బుల్లెట్ తూటాలంతా కూడా లోపలికి తాకి లోపల ఉన్నటువంటి వ్యక్తికి తాకడము, స్పాట్లోనే అతడు మరణించినటువంటి సందర్భము. అయితే నిన్న ఏదైతే ఈ సంఘటన 9:30 సమయంలో జరిగింది. అయితే మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. ఆ శిథిలాలకు సంబంధించిన షెల్టర్లు కూడా చొచ్చుకొని లోపల ఉన్నటువంటి వ్యక్తులకు తాకడము, స్పాట్లోనే వాళ్ళు మరణించినటువంటి పరిస్థితి. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి జీ భయ్యా वो कल जो भैया कहा कड़ी था क्या हुआ था? भैया इधर खड़े थे तो ऐसे शटल बंद थे, शटल क्रॉस होके जो है शायद अंदर उनको लगी। अच्छा, अंदर लगी। कितने बजे हुआ था कल? ये का कुछ 9:30 बजे के करीब मतलब हुआ। 9:30 बजे के करीब। 9 बजे के टाइम भी फायरिंग? हाँ, 9 बजे की फायर स्टार्ट हो गया था। अच्छा, फायरिंग तो रात को स्टार्ट हो गया 2 बजे के बाद से। 2 बजे का पूंछ की वाम सब जाग गया था, लेकिन ये सुबह जब पहला पड़ा सिटी में, वो 2nd नंबर में ये इधर पड़ा। और ये भाईजान अंदर ही बैठे थे ये सामान देने के लिए, शटल बंद था तो अंदर से क्रॉस होकर इधर आया। ఏదైతే నిన్న ఫైరింగ్ జరిగిన సమయంలో మొత్తం అంతా కూడా అంటే ఫైరింగ్ జరుగుతున్నది ముందే తెలిసి మొత్తం ఆల్ షాప్స్ అన్ని కూడా మొత్తం స్టాప్ చేయడం, మూసివేయడం జరిగింది. అయితే ఒకరు అంటే ఇది ఒక చిన్న కిరాణా కొట్టు షాప్ లాంటిది, ఇది మొత్తం అంటే వెహికల్కి సంబంధించినటువంటి ఫ్యూయల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ షాప్ ఇది. అయితే ఒక వ్యక్తి వచ్చి కావాలి అర్జెంటుగా అంటే పాపం అతడు తెరిచి అతనికి ఇవ్వే ప్రయత్నంలోనే షట్టర్ అంతా క్లోజ్ చేసి ఇక్కడ నిలబడినప్పుడే ఆ బ్లాస్టింగ్ అన్నది రావడము, తర్వాత దానికి శిథిలాలు మరి ఆపోజిట్ డైరెక్షన్స్లో నిన్న జరిగినటువంటి ఫైరింగ్ సంబంధించినటువంటి ఈ తూటాలు అనమాట. ఇలాంటి తూటాలతోటి మొత్తం అంతా కూడా ఈ బిల్డింగ్ పైన 2nd ఫ్లోర్ ఉంది. ఆ 2nd ఫ్లోర్లో కూడా మొత్తం గోడ చాలా 3 ఇంచుల అంత ఉంటుంది. దానికి కూడా చొచ్చుకొని వెళ్ళి లోపల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంజూర్ అయినటువంటి పరిస్థితి. నిన్న ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో దాదాపు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేంత లోపలనే ఆయన మరణించడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరైతే నిన్న ఇన్సిడెంట్ అయిందో ఇక్కడ పూంచ్లో చాలా అందరికీ ఒక హెల్పింగ్ చేసే పర్సన్, వీళ్ళకి ఆధారం ఇదే ఈ షాప్లే. తర్వాత వీళ్ళు ఏ విధంగా బ్రతకాలన్నది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏడుస్తున్నారు. అసలు మాకు ఇక్కడ ఏదైనా కొద్దిగా ముందుగా సమాచారం ఇచ్చింటే కూడా మేము ఖచ్చితంగా వేరే ప్లేస్లకు వెళ్ళి మా ప్రాణాలను మేము కాపాడుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మా ఫాదర్ పోయారు, మాకెవరు దిక్కు అంటూ కూడా అసలు నేను మీడియా ముందర మాట్లాడను అంటూ కూడా చాలా కోపంగా అగ్రెసివ్గా మాట్లాడి, ఎందుకనంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు అనడంలో తప్పు లేదు, కానీ ఈ జరిగినటువంటి పరిస్థితి మాత్రము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఇలాంటివి ఎప్పుడు కూడా అంటే ఇక్కడ మేము వెళ్ళి ఉండడానికి కూడా ఒక బంకర్స్ లాంటివి కూడా మాకు లేకపోవడంతో నిన్న చాలా ఇంజురీ జరిగింది అంటున్నారు దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ.